పెళ్లివారిల్లు కలకలలాడిపోతోంది. అసలీ పెళ్ళెవర్దయ్యా అంటే శ్రీనివాసమూర్తిగారి ముద్దుల తనయ శ్రావణిది. మాకు శ్రీనివాసమూర్తి బాగా దగ్గర్చుట్టం. తపనకి ఆయన భార్య, వరసకి మేనత్తవుతుంది. అందుకనే 3 రోజుల ముందు నుంచి పెళ్లి పనుల్లో సాయం చేయమంటూ పదే పదే పిలిచారు. ఎందుకంటే నేనందరితో కలివిడిగా సరదాగా నవ్విస్తూ ఉంటాను, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాను. పైగా పెళ్లి పనుల్లో వాళ్లకు కొండంత సాయం చేస్తాను. మరునాడు పెళ్ళి అనగా అందరూ కూర్చుని వచ్చేవారికి ఏవేమి ఇవ్వాలో, ఏ సందర్భంలో ఏవేవి ఏర్పాటు చేసుకోవాలో ఒకచోట రాసుకోవడమే కాకుండా వాటిమీద స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆ సమయంలోనే అందరి మధ్యన చేరాను నేను. అక్కడ అందరికంటే వయసులో పెద్దది సావిత్రమ్మ కూడా ఉంది. శ్రీనివాసమూర్తికి బాగా దగ్గర చుట్టరికం. అందుకే అన్నిటినీ చూసుకోడానికి ఆవిడను వారం ముందే పిలిచాడు. ఏమర్రా, ఇక్కడ చేరినవాళ్లంతా తమ మధురమైన జ్ఞాపకాలను ఒకసారి కలబోయండి, సరదాగా చెప్పుకుంటూ పనులు చేసుకుందాం అని సూచించింది సావిత్రమ్మ. అబ్బా, ఇరుకున పెట్టడంలో మీరు గొప్పవారండి. ఎవరైనా తమ అనుభవాలను నలుగురిలో డప్పుకొట్టుకుంటారా? అంది సందేహంగా చూస్తున్న 20 ఏళ్ల నందిని. అయినా తింగరబుచ్చి, నీ వయసెనగా ఏపాటి, నీకున్న అనుభవాలేముంటాయి? ఇక్కడున్నవాళ్లంతా పెళ్లైనవాళ్లే. ఆలుమగల మధ్యను తమ పాత రోజుల్లో జరిగిన సంఘటనల్లో ఏదో ఒకటి గుర్తుకురాకపోతుందా? చెప్పకపోతారా అని అందరివంకా చూసింది సావిత్రమ్మ. అమ్మమ్మా, నువ్వు నందినిని తక్కువ అంచనా వెయ్యకు. మొన్న తన బాయ్ఫ్రెండ్ గురించి నాకు అని కావ్య ఏదో అనుబోతుంటే, చంపుతా, అది వీళ్లందరి మధ్యన అంత అవసరమా అని ఒక్కసారిగా ఆమె నోరు మూసేసింది. దీని వెనుక కూడా కథా కమామీషు ఉందన్నమాట. నీ బాయ్ఫ్రెండ్ గురించి 4 ముక్కలు చెప్పేడకూడదా అని ప్రోత్సహిస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ. ఏం లేదు బామ్మా, మొన్న ఒక తింగరోడు నాకు ప్రపోజ్ చేయడానికి దారి కాచి గులాబీ ఇచ్చాడు. దాన్ని వాడి ముందే చిదిమి పారేసి, ఇలాంటి పిచ్చి పనులు మరెప్పుడు చెయ్యొద్దంటూ వార్నింగ్ ఇచ్చా. అదే పట్టుకొని ఇది మీ అందరి మధ్యన పెద్ద రచ్చ చేస్తోంది అని చేత్తో సైగచేసి కావ్యవైపు కోపంగా చూసింది నందిని. పోన్లేండ్రా పసిపిల్ల, ఈ వయసు మళ్లీ వస్తుందా? ఇలాంటి సన్నివేశాలు మళ్లీ ఎదురవుతాయా? పోని మీలో ఎవరో ఒకరు మీ మధుర జ్ఞాపకాలను తిరగతోడండ్రా అని నలుగురి వైపు చూసింది సావిత్రమ్మ. ఇంతమందిని మొదలెట్టమంటున్నావు గాని మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తమరిగాథలేంటో ముందు బయటపెట్టచ్చుగా అని సావిత్రమ్మను బలవంత పెట్టింది మీరా. పోనీలేండ్రా, మీ మాటను నేనెందుకు కొట్టిపారేయాలి? చెబుతున్నా వినండి. రామతీర్థంలో కరణంగారింటి పక్కనే మేముండేవాళ్లం. నాన్నది మునసబుగిరి. జనమంతా తెల్లారేస్తే మా ముంగిట వాలేవారు. మునసబుగారి అమ్మాయిగా, నాన్న కుమార్తెగా నన్నంటే అందరికీ అభిమానం మెండుగానే ఉండేది. మా ఇంటికి దగ్గర్లోనే రామకోనేరు. ఉదయం సాయంత్రం కడవ పట్టుకుని నీళ్లకు వెళ్లడం పరిపాటయింది. ఆ చెరువులో ఇన్నీ అన్నీ తామరపూలు. కాని ఒకరోజున దురదృష్టం కొద్దీ నాకు చేతికందనంత దూరంలో ఉన్న ఒక పువ్వు కోద్దామనుకునేంతలోనే నాచులో కాలుజారి నీళ్లలో పడిపోయా. అంతలోనే ఒక కుర్రాడు ప్రమాదం గ్రహించి నా జుట్టు దొరకబుచ్చుకుని పైకి లాగేశాడు. నన్ను తన 2 చేతుల్లోకి ఎత్తుకుని ఒడ్డుకు చేర్చి నీళ్లు కక్కించాడు. కళ్ళు తెరచి చూసేసరికి పొడగరి అయిన ఆ కుర్రాడు ఊరి మోతుబరి ఏడుకొండలగారి కొడుకు హర్ష అని తెలిసింది. ఆ రోజు తడిబట్టలతో ఇంటికి వెళ్లేసరికి నా అవతారం చూసి ఏమైందని అడిగారు. చెప్పక తప్పలేదు. నాన్న మనసు చివుక్కుమన్నది. ఇక మీదట నీళ్లకు వెళ్లొద్దంటూ గట్టిగా చెప్పేశారు. మర్నాడు నేను వెళ్లకపోవడంతో హర్ష కిటికీలోంచి తామర పువ్వులను లోపలికి పడేశాడు. కాని ఈ వ్యవహారం నాన్న కళ్లబడకపోలేదు. అగ్గిమీద గుగ్గిలమైనారు. అయినా నాపై ప్రేమతో ఒకరోజు నాన్న ఊరెళ్లిన సమయంలో ఇంట్లోకి జొరబడి వచ్చి నన్ను ముద్దుల్లో ఉంచెత్తాడు. ఎలాగైనా పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు మాత్రం అంతా ఇంతా భయం కాదు. ఇక నుంచి రావద్దంటూ గట్టిగా హెచ్చరించాను. ఎలా పొక్కిందోగాని నాన్నకు ఈ విషయం తెలిసిపోయి నన్ను తెగ చివాట్లు పెట్టారు. చివరకు మరి 2 నెలల్లోనే మరొకరితో నా పెళ్లి చేసేశారు. అయినా అతడు సమర్థుడు కాకపోవడం, వ్యసనపరుడు అవడంతో మా దాంపత్య జీవితం సజావుగా సాగలేదు. నా దురదృష్టం కొద్దీ ఒక ప్రమాదంలో అతను పోయాడు. అప్పట్నుంచి నేనిలాగా ఒంటిపిల్లి రాకాసిలాగే బ్రతుకుతున్నా. నా జీవితంలో ఏదైనా మధుర జ్ఞాపకమంటూ మిగిలిందంటే హర్షస్పర్శ మాత్రమే అని కొద్దిగా వణికే గొంతుతో చెప్పింది.
మీ విచారం వెనుక ఎంతటి ప్రేమకథ దాగియుందన్నమాట అని ఆశ్చర్యంగా అన్నది మీరా. ఇక మగాళ్లవంతు అంటూ అక్కడున్న మగమహారాజుల వైపు చూపించింది. మేమా? అసలు మాకే ఉంటాయి. ఒకవేళ మేం బయటపెట్టినా మా ఇల్లాళ్ళు అప్పడాల కర్రతో చీపురుకట్టతో దేహశుద్ధి చేస్తారు అని దేవేంద్రరావు గారు చెప్పినట్టుగా మగాళ్ల తరఫున తానే చెప్పేశారు. అయినా సరే బంకలా వదలక సావిత్రమ్మ దేవేంద్రరావు గారిని బలవంతపెట్టింది. ఆయన తప్పదన్నట్లుగా, నేను విజయనగరంలో బీఈడీ చదివే రోజుల్లో అనిత అనే అమ్మాయి కొత్తపేట నీళ్ల ట్యాంకు దగ్గర్నుంచి ఉమెన్స్ కాలేజీకి వెళ్లేది. ఆమె అందానికి చిత్తైన నేను కాపు కాసేవాడిని. ప్రతిరోజూ తప్పనిసరిగా నా వైపు చూసేది అని మొదలుపెట్టారు. ఒకరోజు ఆమె ఒంటరిగా వెళ్తుంటే ధైర్యం చేసి మరీ వెనకాలే అనుసరించాను. అయినా నా ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేకపోయాను. అనుకోకుండా ఒకరోజు సినిమా హాల్లో మా ఇద్దరివీ పక్కపక్క సీట్లు తలవని తలంపుగా పడడంతో ఆ చీకట్లో నాకు తెగ ధైర్యం వచ్చేసింది. ముద్దులతో, స్పర్శలతో తీయని స్పందనలకు లోనయ్యాం. చేతుల్లో చేతులేసి నా మనసులోని మాట చెప్పేశాను. ప్రేమ విషయంలో ఆమె కూడా సమ్మతించింది. కాని అదే రోజు మా ప్రేమ కథ హఠాత్తుగా అనుకోని మలుపు తిరిగింది. హాల్ బయట ఆమెను రిక్షాలో ఎక్కించిన తర్వాత నా ముందు ఒక రాజ్దూత్ బైక్ ఆగింది. అతడు తాను ఆమె అన్నయ్యనని చెప్పి ఇక ముందు ప్రేమగీమా అంటూ వెంటపడితే ఎముకలేరేస్తానని గట్టిగా హెచ్చరించి వదిలేశాడు. అంతే, నా ప్రేమకు చరమగీతం పాడాల్సి వచ్చింది అంటూ ఉస్సురని నిట్టూర్చారు దేవేంద్రరావు గారు. ఓస్, ఓడిపోయిన ప్రేమ మధుర జ్ఞాపకమెలా అవుతుంది? ఏమిటో, ఏ ఒక్కరైనా మంచి రసవత్తరమైన సన్నివేశముంటే చెబితే విందామని అందరం ఉవ్విళ్ళూరుతున్నాం అని ఉత్కంఠగా అంది మీరా. నాయనా సూర్య, ఇక నీ కథ వినిపిస్తావా? అదేనోయ్ నీ మధుర జ్ఞాపకం. నలుగురు ముందు చెబితే అందర్లో హుషారు పుడుతుంది, చకచక పనులు జరిగిపోతాయి. మాది పెద్దలు చేసిన పెళ్లేగా, ప్రేమలు దోమలు నాకు తెలీదు, నన్ను విడిచిపెట్టండి అని ఓ దండం పెట్టేశాడు సూర్య. ఓరి బడవా, ప్రేమే కానక్కర్లేదురా, నీ మధుర జ్ఞాపకం గురించి నాకు తెలియదనుకుంటున్నావా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. 5 ఏళ్ల క్రితం సంగీత పెళ్లిలో నీకు ఏమైందో గుర్తులేదా బడుద్దాయ్? అది మధురాతి మధురమైన గుర్తు కాదురా. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తా అంటూ అందర్లోకి లాగింది. నీకు దండం పెడతా బామ్మా, అదేదో అనుకోకుండా జరిగితే ఇలా నలుగురి ముందు చెప్పమంటూ నన్ను ఇరుకున పెట్టడం ధర్మమా? నన్నిలా వదిలి అని ముడుచుకుపోయాడు సూర్య. ఏంరా, నీకది చిన్నదే కావచ్చేమోగాని ఆ అదృష్టం అందరికీ వస్తుందా? దేనికైనా సిరి ఉండాల్రా, అది ఆ రోజున నీకు పట్టిందనే చెప్పాలి అని ముసిముసిగా నవ్వింది సావిత్రమ్మ. అన్నట్లు నీ మధురా కూడా ఈ పెళ్లిలో మళ్ళీ నీకెదురుపడబోతోంది. సిగ్గుల మొగ్గవైపోకుండా పలకరించి సుమీ అని కన్నుకొట్టి అంది. ఈ మీ ఇద్దరి సంభాషణ ఇక్కడున్న మాకెవ్వరికీ ఒక్క పిసర అర్థం కావట్లేదు. అదేదో బయటికి కక్కేస్తే మేం కూడా సరదాగా వింటాం కదా అంటూ అందరూ కలిసి సావిత్రమ్మపై ఒత్తిడి తెచ్చారు. అమ్మో, మనవాడి గాథను వాడి అనుమతి లేకుండా చెబితే వాడు నా తాట ఒలవడు అంటూ తప్పించుకోబోయింది. అదే సమయంలో పెళ్లి పెద్దల్లో ఒకరైన హరికాంత్ గారు ఏదో పనుందని పిలవడంతో సూర్య వెళ్ళక తప్పలేదు. అరటిపళ్ల గెలల కోసం మధుపురం అనే గ్రామానికి వెళ్లమని ఒక ఆటోవాడిని కూడా పంపారు. నేను వెళ్లానన్నమాటేగాని ఈ బామ్మ అసలు విషయం ఊదేయదు కదా అన్నట్లు ఈ పెళ్లిలో మాధవి రాక గురించి చూచాయిగా చెప్పింది. అసలు మాధవి గురించి తలుచుకుంటేనే అమృతం తాగిన అనుభూతి. ఆ స్పర్శ ఇప్పటికీ మరువరానిది. అంతా యాదృచ్ఛికమే. ఒకే పడకపైన అందమైన ఆమెతో నేను అనుకునేలోపే ఆటో చప్పుడికి ఒక్కసారిగా తెలివిలోకొచ్చాను. కళ్ళు తెరిచి చూసేసరికి గమ్యం చేరినట్లు తెలిసింది. అరటిగిలలు దింపించి లోపల పెట్టి ఇలా బయటకొచ్చానో లేదో ఒక అమ్మాయి నా ముందుకొచ్చి, తమరి రసరమ్యమైన సన్నివేశం మహా రక్తి కట్టిందోయ్, నువ్వు లేకపోయినా సరే బామ్మగారు వర్ణించి మరీ మాకందరికీ చెప్పి ఆహ్లాదపరిచింది. నీలాంటి అదృష్టం అందరికీ దక్కద్దు అని నవ్వుతూ కనుమరుగైంది. అమ్మో, కొంప ముంచినట్లుంది. ఇప్పటిదాకా నాకు సావిత్రమ్మకే గుట్టుగా ఉన్న ఈ సంగతి ఇప్పుడు నలుగురి మధ్య నలిగిపోయిందన్న భావనతో గుండె దడదడలాడింది.
ఆమెను కలిసి కడిగి పారేద్దామనుకునే లోపే ఆమె నాకెదురుపడింది. ఏ బామ్మ, కథ నచ్చితే ఇదేంటి? లైక్ చేయండి, నీకు బాగుందా? మిత్రులతో ఆ షేర్ విషయం చేయండి. నలుగురిలో చెప్పడం మరిన్ని ఎంతవరకు ఆసక్తికరమైన సమంజసం? కథల కోసం ఇటు నాకు, సబ్స్క్రైబ్ చేయండి. అటు మాధవికి కూడా ఇబ్బంది కాదా అని కాస్త చిరాకు, కాస్త ఆవేదనతో అడిగాను. ఓరి బడుద్దే, నీకు బెంగేమో గాని మాధవి మాత్రం ఏమూ అనుకోదురా. అది నాకు మేనకోడలే కదరా. అయినా వీళ్ళందరికీ విన్నవించింది కాస్త కల్పితమే, కొంచెం మసాలా జోడించి ఉత్సాహపరిచానంతే అని నిర్లక్ష్యంగా చెప్పింది సావిత్రమ్మ. అంటే నన్ను బలిపశువిని చేశావా? హతూస్మి అనుకుంటూ నెత్తిని పెట్టుకోవడం ఒక్కటే మిగిలింది. ఒరే, అన్నట్లు అదిగోరా మాధవి దిగింది. ఏమే మాధవి, బావున్నావేటి అంటూ గుమ్మం దగ్గరికి వెళుతుంటే నా దృష్టి అటువైపు మళ్ళింది. నిజమే, మాధవే. పొడగరి అయిన అందాల బొమ్మ, నిండు పాంకాలతో పొదరిల్లు మాదిరి విగ్రహం. ఆమె స్పర్శలో ఆ రోజు నేన పులకించిపోయింది గుర్తొచ్చింది. హాయ్ సుమన్, హవార్ యూ అంటూ పలకరిస్తూ ముందుకెళ్ళిపోయిందామె. ఏవండి, మీ మాధవి మత్తులో పడి ఈ లోకం మరువకండి, నేలమీదనే ఉండండి. మీ మధుర సన్నివేశాలను కాస్త తలుచుకోవడం ఆపి ఇక్కడ పనుల్లో సాయం చేయండి అంటూ కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది నా శ్రీమతి రస్మ్య. అమ్మో, సావిత్రమ్మ చెప్పిన పురాణ కాలక్షేపం ఈమె చెవిన పాకిందన్నమాట. నేను మాధవి ఉనికి ఉన్న ఛాయల పక్కకు కూడా వెళ్లడానికి సాహసించలేదు. అయినా నా ఆవిడ రస్మ్య నన్నో కంట కనిపెడుతూనే ఉందని నాకు స్పష్టంగా అర్థమైంది. మీ శ్రీమతిగారా? సూపర్! ఇదే చూడ్డం అదృష్టవంతుడివి అని మాధవి రస్మ్యను పరిచయం చేసుకుంటూ నవ్వింది. పేలవంగా నవ్వేసింది రస్మ్య. వెంటనే మాధవి ఆమెను చూస్తూ, మీ శ్రీవారు సూపర్, హ్యాండ్సమ్, మీరు మహా అదృష్టవంతులు అని పొగడ్తలు కురిపించగానే రస్మ్య చూపులు ఒక్కసారిగా చురుగ్గా మారాయి. ఒక పరాయి స్త్రీ తన భర్తను పొగిడితే ఏ స్త్రీ పొంగిపోదు సరికదా, అనుమానపు వీచిక కూడా పొడసూపడం కద్దు. అదీ జరిగింది. శ్రీమతి చూపులు నన్ను కూడా కస్సుమని గుచ్చాయి. అసలేం జరిగిందో, సావిత్రమ్మ నలుగురిలో ఏమేమి చెప్పుకొచ్చిందో అన్నీ కలిసిపోయి నా తల తిరిగిపోయింది. దైవమా, నువ్వే రక్షించాలి అని లోలోపల ప్రార్థించుకున్నాను. మొత్తానికి సుస్మితమూర్తిగారింట్లో పెళ్లి వైభవంగా జరిగిందని మాత్రం చెప్పాలి. ఇక మర్నాడే మా తిరుగు ప్రయాణం మొదలైంది. పడకగదిలో ఉన్నామన్న మాటేగాని మా ఇద్దరి మధ్య మౌనం కర్కశంగా రాజ్యమేలుతోంది. నేనే చొరవచేసి రస్మ్య మీద చేతులేస్తే ఆమె విదిలించి పారేసింది. ఏమైంది రస్మ్య, అసలు నీకు విషయం అని సముదాయించబోతే, మీరేం చెప్పనక్కర్లేదు. మీ ఇద్దరి రాసలీలలను సావిత్రమ్మ రసవత్తర కావ్యంగా మలిచిమరీ వినిపించింది, మీ మాధవి జ్ఞాపకాలను అంటూ గట్టిగా అంది. అసలు ఏం చెప్పిందట నువ్వింత ఫీలైపోవడానికి అని అడిగితే, అంటే మరోసారి నా నోటంట చెప్పించి వినోదిద్దామనా అని కస్సుమన్నది. ఆమెను నా వైపుకు తిప్పుకోడానికి చేసిన భగీరథ ప్రయత్నం వమ్మయింది. మీ ఇద్దరూ ఒకే గదిలోకి ఎలా చేరారో, తర్వాత ఒకే పడక మీద ఎలా విలాసాలు సాగించారో, ఒకరినొకరు కౌగిట్లో ఎలా కరిగిపోయారో అంతా ఆవిడగారు చెప్తుంటే అందరూ సినిమా కథ వింటున్నట్లు ఆనందిస్తుంటే, మీ శ్రీమతిగా నేను మీరు సరసాలలో మునిగారని పొంగిపోవాలా, లేక పరాయి పడతితా ఒకే పక్కన రసకేళి జరిపారని కృంగిపోవాలా చెప్పండి అంటూ దిగ్గున లేచి నా వైపు తిరిగి చూసింది. ఆ క్షణంలో నా దిమ్మ తిరిగిపోయింది. భుజంపైన చెయ్యి వేయగానే ఆమె విదిలించబోయింది గాని గడ్డం పట్టుకుని లాలిస్తూ శాంతింపజేస్తూ నేను, బుజ్జీ, అసలు సంగతి తెలిస్తే ఇలా త్రాచులా లేచేదానివి కాదు, విను చెప్తున్నా అని మెల్లగా మొదలుపెట్టాను. అలా అసలు సిసలు కథను రస్మికు వేరువేరుగా కాకుండా ఒక్కసారిగా వెళ్లబోసుకున్నాను. 5 ఏళ్ల క్రితం మాట. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. మా అత్తకూతురు రాగిని పెళ్లికి మా ఇంటి తరపున నేనే వెళ్లాలంటూ అమ్మ ఒత్తిడి చేయడంతో బయల్దేరక తప్పలేదు. నేనక్కడికి చేరేసరికి సావిత్రమ్మ కూడా ముందే సిద్ధంగా ఉంది. ఆమె హడావుడి అంతా ఇంతా కాదు, తనతో పాటు నన్నూ పెళ్లి పనుల్లో తలమునకలయ్యేలా చేసింది. ఎడతెరపి లేకుండా పనులు చేయడంతో రాత్రికి ఒళ్ళు పులిసిపోయింది. నిద్రమత్తులో కళ్ళు మూతపడుతుండా ఎక్కడ పడుకోవాలో కూడా అర్థంకాని స్థితి నాది. ఏ గదిలో పడుకోవాలో అర్థంకాక కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న నా పరిస్థితిని చూసిన సావిత్రమ్మ, ఓరి బడుద్దాయ్, అలా రెప్పలు వాలిపోతుంటే కాస్త నడుంగాలాలని తెలియదట్రా, అన్నిటికీ మొహమాటం పడితే ఎలా, నేనింతదాకా ఓ కునుకు తీసాగాని నువ్వు కూడా అదిగో ఆ గదిలో దుప్పటి కప్పుకుని పడుకో, అస్సలే చలి వణికిస్తోంది అని చెప్పడమే
ఆమె చూపించిన గదిలో ఉన్న విశాలమైన బెడ్డెక్కేశాను. నాకు ఒకటే నిద్ర. అయితే హఠాత్తుగా మధ్యరాత్రి తెలివొచ్చి చూసేసరికి నన్నెవరో గట్టిగా చుట్టుకుని పడుకున్నట్లుగా అనిపించింది. మెల్లగా దుప్పటి ఎత్తి చూస్తే ఒక అందమైన అమ్మాయి నన్ను కౌగిలిలో బంధించి పడుకుందంటే నమ్మశక్యం కాలేదు. అసలు ఇదెలా జరిగిందో ఓ పట్టానా బోధపడలేదు. నేను మెల్లగా లేవబోతుంటే, సావిత్రత్తా, ప్లీజ్ అలాగే ఉండు, మరో కాసేపు పడుకుందాం అన్న స్వరం వినిపించగానే ఒక్కసారిగా జరిగినదంతా అర్థమైపోయింది. బామ్మ అంతవరకు పడుకున్న స్థానంలో నేనే చేరానన్నమాట. తన అత్తే అక్కడుంటుందేమోనని కూడా చూడకుండా పక్కెక్కేసిన మధుర తర్వాత గబాలును ఏచి బయటికి పరిగెత్తి, అత్తా, నువ్వెప్పుడక్కడ్నించి వచ్చేశావ్? అతనెవరు అని సిగ్గుపడుతూ అడిగిన మాటలు నా చెవిని చేరాయి. దానికి సుమిత్రమ్మ, జరిగిన దాంట్లో మీ ఇద్దరి తప్పూ లేదు మధురా, కాకతాళీయం. ఇది మీ శీలం చెడకుండా మిగిలిన ఓ మధుర జ్ఞాపకం అనేసరికి ఆ రహస్యానికి ముగింపు పడింది. అప్పట్నుంచి నేను ఎదురుపడినప్పుడల్లా మధుర మొహమాటంగా ఉండేది. ఇప్పుడు ఈ పెళ్లిలో మళ్లీ ఎదురుపడటమే ఆ జ్ఞాపకానికి కారణం అని చెప్పి, నన్ను నమ్ము, ఇంకా కావాలంటే సుమిత్ర బామ్మనడుగు అని రసరమ్య వైపు చూశాను. ఆమె ముఖం తేటగా మారడంతో హమ్మయ్య అనిపించింది. అంతలోనే ఆమె నన్ను లాక్కుని, ఏయ్, రాత్రంతా తన పొంగులతో మిమ్మల్ని హత్తుకున్న ఆ మధురనే చేసుకోలేకపోయారా? నన్నెందుకు చేసుకున్నారు అని ముద్దుల్లో ముంచెత్తగా, ఇంత కథకి మూలమైన సుమిత్రమ్మ ఆ ప్రయత్నం చేయకపోలేదుగాని అప్పటికే మధురకు పెళ్లి కుదిరిపోయింది. వివాహం ఓ దివ్యయోగం, ఎవరితో ఎవరిని కలుపుతుందో అనూహ్యం, మనిద్దరికీ ముడిపెట్టి ఉంది అంతే అని నేను కూడా చిరునవ్వుతో ఆమె సరసాలకు సిద్ధమయ్యాను. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.